ఈ ఊరు నలుగురు ఆ పంది మేపుకుంటాను, పందులు మేపుకుంటాను. ఈ కారణూతులు వచ్చి పడదు ఆ పంది. కారణూతులు తప్పుడు పోయి కారణూతులు వచ్చి పడదు ఆ పంది. జోగాచాన్ ఉన్నాడు అప్పుడు, కలిసి టప్పరా ఉన్నాడు అప్పుడు, ఈ తాత ఉన్నాడు. వీళ్ళందరూ పరిగెట్టి ఆ కారణూతులు పందిని కొట్టాను. ఎదురుగాలతో కొడితే బాబా ఊరిపోయి గబడి మనం చీకిసాడు. ఏది ఇది నాటు పంది, ఇది మామూలు అడుగు పంది అని తీసేసాడు. అడుగు పంది అనుకోని తెల్లదా కళ్ళు మూసేసుకున్నాం. అడుగు పంది అనుకొని తీసేసాడు. అనుక ఈ నాటు పంది ఆకు చేసింది అనుకో తీసేసాడు. తీసేసి వండించుకొని తినేయడం అన్నీ అయిపోయాడు. 40 వేస్తాడు వచ్చినాడు. అసలు చేతుక్కుండా వచ్చినాడా తల్లి కనబడింది ఆయన. మా పంది పోయింది, ఎవరికి దొరికిందా నాయన అలాగే అనుకుని వస్తే ఓకే వాళ్ళు తెచ్చిపోయింది. ఆడికి ఓకే వాళ్ళు తెచ్చిపోతే ఓకే నువ్వు అనుకుని ఓకే బిడ్డ కదా అయ్యే. ఓకే ఓకే అంటారా? ఆ ఓకే బిడ్డ అలా తెలిసిపోయింది. బాబో మేము పంది చేసేసుకొని తినేను. ఏం చేస్తారు మమ్మల్ని, ఏం చేస్తారు అనుకుని అనుకుంటే గట్టి కప్పలు జోగేశాన తాత అడుగులు ఎదురుగట అందరూ మార్చుతాడు. తిన్నాను. మళ్ళీ డబ్బు కూడుకొని ఆ పందికి ఆ డబ్బు ఎంత ఇచ్చినారు? అప్పుడు ఎంత ఉండేది? మనిషి 2 సంవత్సరాలు కూడినాడు. 100 కూడినాడు. ఆ పంది కొనుక్కొని డబ్బులు కూడినారు. అని కూడినారు. డబ్బులు పెట్టుకుని పోండి. అయితే అలా తిన్నాడు. అలా కానప్పుడు ఇప్పుడు ఊళ్ళో ఉద్యోగం అందరూ తినేస్తారు కానీ అలా తిన్నాడు. అందరూ టైం ఇప్పుడు తినేస్తాను చేపలు చేపలు ఉన్నప్పుడు నోట్లేసుకున్నది మా కొడుకు. మరి అంతా చేయించుకుంటే ఎలా ఉండేదని చెప్తే బాబోయ్ ఏం లేదు. అమ్మోయ్ ఆ మాట పదార్థం కానీ ఇంకా అంతా సహించుకుంటా కానీ ఎలా ఉండేదని నోట్టుకోండి. మరి ఇప్పుడు ఉడికాయనైనా ఏమైనా చూసినప్పుడు పొయ్యి కడట్టడం కాదు ఉడికిందా లేదా చూడు. అంత ఇది లేదు, అంత ఇది లేదే. ఆ వెనక అప్పుడు మళ్ళీనే చేపలు తినేదాన్ని చిన్నప్పుడు. చేపలంతా నువ్వు తినేదాన్ని. అప్పుడు మళ్ళీ చేపలు అన్నీ ఊసుకి మానాను. మన చెట్లో చేపనే తినేదాన్ని కానీ ఎక్కడ చేపనే తినేదాన్ని కానీ నా గిన్నెరా నా తెడ్డారా నా పులిసేయాలి మానాను. మానాను వెంకట్రావుడు చవితికి చెప్పినాడు. వెళ్ళాను. మా కోడిని పుట్టకాడ కోసుకుంటాం. మరి మొక్కుని తిన్నా కదా. కోడిని పుట్టకాడ కోసినాను బాబా, నీకు మాసం తెమ్మని చెప్పినాను అన్నాడు. అయితే నేను అనేసి అనుకోండి. ఇతరులకి చేపలు వచ్చినాయి. 40 గడి తీసినాడు. ఆ చేపలు 2 కేజీలు ఇచ్చుకోండి పాప. చేపలు పెళ్ళి ఉంటాయా బాగుంటాయి చేపలు అన్నాడు. ఇచ్చుకోండి. నాకు ఆ చేపలు వండడం రాదురా, నాకు ఆ చేపలు తినడం రాదురా, నాకు వచ్చిన చేపలు కూడా నాకు చేప తిన అంటాడు. చేప మంచిది, చేప తినాలా అన్నాడు. మరి మాసం లేదు. మరి మొక్కులు కొన్ని తింటాను మరి నాకు ఏంటి. తోప వేసుకున్నాను రా. తోప చదివినట్టు తోప వేసుకుంటారు కదా. ఎక్కడదా నీకు నమ్మట్లేదు. ఉన్నారా? తోప వేసుకున్నాను రా. అందరూ వేసుకున్నాను రా. చేపలా తీసుకొని మరి ఇంకేం అనుకో. ముళ్ళ ఇంకేం చూడాలి. మరి ఎంత తిగిరి వేసినాను రా. 2-3 ముక్కలు వేసినాడు రా. ఎక్కడ కూడా తినువు చేప ఏడు చేస్తే తినువా అన్నాడా.
అదే నగా చేసి చేప మరిగొడంట్రా పొట్టు పెట్టంట్రా 2 చుట్లు తాపు వేసుకుని తిగిరి వేసుకుని తిన్నాను. మళ్ళీ పుచ్చిపోగా మళ్ళీ ఆ ఎగిరి చేపలను ఎగిరి వేసుకుని తిన్నాను. మరుగొడితే ఇప్పుడు తినాలని అనిపిస్తాను. కేజీ తీసుకుంటే తిన్నాను. అరకేజీ తీసుకుంటే పొద్దున్న కులిపోవాలి, మరి అప్పుడు మొక్క తినాలి. ఏంటి మిగిలిపోయింది. చేపలు వస్తాడు అలా కొనుక్కుంటాను, తింటాను, ఉన్నట్టు కొంటాను. చేపలు వస్తాడు ఇది మళ్ళీ వెళ్ళాలి. చేపలు వస్తాడు ఇది మళ్ళీ వెళ్ళాలి. మరి అప్పుడు అడుగుపోయి మాసం కూడా ట్రై చేయాల్సిందా? ఒక తింటే మరుగూడదు ఏమో మెల్లక. చేపలు వస్తాడికి అందరూ కొనుక్కుంటాను అనిపించదు. చేపలు చెన్నీటు ఈ ఆలకించుకునే ఏదో నూనెలో నేర్పించుకుంటే 3 రోజులు అవుతాయి మొక్కలు. నూనెలో అయిపోద్ది. నూనె అయిపోవడం వచ్చింది. ఆ మొక్కలు ఎలగేసుకుంటున్నారు తెలియదు. మరి ఎలా ఉండేదానికి అప్పుడు? నాకు రాదు. ఆ మొక్కలు ఎలగేసుకుంటారు. ఇది ఒకనాడు 2 చేపలు కొనిసి 2 పెరుగు ఇచ్చింది ఏపిసి. మరి నాకు కూడా ఆ పిన్ని కూడా పార నవ్వలేను. చిటి వాళ్ళలో 2 చేపలు ఇచ్చింది ఏపిసి. అక్కడ ఊహలో నవ్వలేను. నవ్వలేను తిని చేపలు అప్పుడు మాత్రం చేపలు తినేస్తాను. అదే నీకు వండుకోవడం రాక అప్పుడు తినలేదు. అదే అంతే. శుభ్రం వండి శుభ్రం రుచికి వండుతాను. అంతే. నోటు రుచి తగులుతాను. మరి ఇంకనుకో శుభ్రం తింటాను. మరి ముళ్ళని పైకి పోనా మనం పోనా పో. మరి 10 మాసం శుభ్రం వండి తప్ప మరి వద్దు. ఏ అందుకే మరి పైన చిన్న మాసం పైన అంట. మరి పైన మాసం తిన్నా ఇక్కడ తెచ్చి ఒకనాడు బాబు పొడి మాసం తింటావా? అమ్మా అమ్మ అప్పోయ్ అప్పోయ్ పోరు బాబోయ్ అప్పోయ్ ఓ దేవరాపల్లి వెళ్ళారా మామని గురించి. మీ మామని గురించి ఆ మాసం ఇస్తే ఆ కుట్టో తీసుకొని పాలొచ్చి అంటే 5 ఆరులు వెళ్ళారు. ఏడైంది నాయనా ఇంటి జంతులు వాళ్ళు ఉన్నారు మామూలు ఇంటి జంతులు కొమ్ములతో ఉన్నాయి. బొర్రలు కొట్టేసిన బొర్రలు యాలగట్టేసినాయి. ఒక షాల్లోను యాలగట్టేసినాయి. ఒక రోడ్డు మీద చేస్తాను మాసం. రోడ్డు మీద అది రోడ్లే కదా మరి పెద్దది రోడ్డు కదా. ఎక్కడ దొరుకుతుంది? అలా మేలకేసి నెమ్మది పెంచి మేలకేసి దేంతో కొత్తాను కొత్తగా అయ్యో ఈ ఇక్కడ నాడులు సాకులు ఉంటే తండ్రి కొత్త 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 ఉడుకుతాయి. ఇప్పుడు కొనిసా కొన్ని ఇంటికాడ మాలలు వండుకుంటారు బాబోయ్. ఇలాగో వెళ్ళాను పడికొచ్చి ఏటో అమ్మలుగా ఏడ్చుకొని వచ్చేస్తాను. కాళ్ళ మీరు చెప్తాను నన్ను నేరపోయి వచ్చినాను ఇంటిలోకి ఏడ్చుకొని వెళ్తాను. ఏడ్చుకొని ఎందుకో మరి చెట్టాలా ఉట్టుకొచ్చి చెట్టాలా కొడుక్కి మరి ఎందుకు ఏడుస్తాను? నేరపోయినాను ఏడ్చేయాలి జలగొట్టాలా ఎలగొండాలా ఎలగెట్టాలా తెలీదనా? దీంతో అట్లా చూసి ఏడ్చేస్తాను. అట్లా చూసే కోసినారు కాబట్టి చూసి ఏడుస్తాను. అట్లా అలా కోసినారనే గొడ్లు చూసేసి తప్పరా ఏడిసి తింటాను చూశాను. మనిషి పెట్టినట్టుంది. అక్కడ ఇయ్యండి కూర్చి కొన్ని ఎంత కావాలంటే అక్కడికి ఒట్టుకొచ్చి తిందాము అని చబ్బట్ కొని చిన్న ఇంటి ద్వారా కూర్చి ఈ మాసం ఉడుకుతాను దోశ వేస్తాను అక్కడికి ఏడు చల్లే
ఈ మాట చెప్తాను కదా ఇలా ఉడుకుతుందల్లా అమ్మ నాయనో ఇంత బాగా ఉడుకుతుందల్లా అమ్మా 200 మాసం పెట్టి అమ్మా 200 మాసం పెట్టి చిన్న ముక్కలు కొట్టమనమ్మా మనిషికి 200 పెట్టి సర్దే పట్టుకెళ్ళాను కొనా ఎన్నట్టు సర్దే అమ్మా కవర్ మీద కవర్ 4 కవర్లు 4 కవర్లు అందులో నీళ్ళు కారుతాం కొనుక్కుంటాం అమ్మ నీళ్ళు మరి కుర్మా వేసేస్తావు ఒకటే అది అర్థైతే 2 కవర్లు వేస్తాను అమ్మ దానికి అంత ఇది అమ్మ అవుపట్ట అవుపట్ట అంతే బాబు ఇల్లు ఒకటి అడిగినారా ఇల్లు అప్పుడు మరి అందుకే ఏడిచినా నేను చెప్తాను నరకం చూసి ఏడిచినవా ఎలా కోసినారా ఎత్తుడుకొని ఎత్తుంది కాలు కట్టినాను దీన్ని రాష్ట్రం కట్టినాను ఎలా వేస్తాం వేసినాను ఒకదావ దిగిపోయిందా కొత్త కట్టింది అంతా కుమ్మరిపేట వెళ్ళాను దాటుకున్నాను దాన్ని ఉండాలి ఇంటికాడ ఇట్లా ఉండమని ఇలా ఉండగానే కుమ్మరిపేట వెళ్ళాను దాటుకున్నాను ఆ దాకా మాసం ఎత్తి ఇంటికి వచ్చి అయ్యా 7 రా ఎలా ఉండడం మాయ మెల్లికి వేసి ఉల్లిపాయలు కోసుకొని టమాటాలు కోసుకొని నువ్వు వండేదా పడుకున్నాడా నడు రాకుండా అనేసినాడా బాబా ఆ మాసం అలాగా పొద్దున్న తినేసి దాకను వేసేసుకోవడం మళ్ళీ వండుకోవాలి కదా మంచి మాట్లాడుతుంది దాకను ఇంతగా దుట్టుబాటు కొట్టుకుంటాను అన్నాడు దుట్టుబాటు కొట్టుకొని ఒకసి దాకా ఎత్తినాడు కాలితే మరి భూతలలో ఆ వెనక తిరిగిన తర్వాత మళ్ళీ ఒక వారం అక్కడ నేది మాసం నెమ్మేరు ఇంటికాడ అక్కడ మీద ఉన్నది ఏంటి చేస్తాను వాళ్ళు ఉల్లిపాయలు మిరపకాయలు టమాటీలు అన్ని కలిపించుకుంటారు అందులో ఆ కూరలో ఇంతట్లేక నేను వెళ్ళాను నెమ్మరికి పిల్లమ్మ ఏమి వచ్చింది కుర్రోడికి కూర కోసమట ఆ మాలపేట వెళ్ళి కలిపి పొయ్యి మీద తెట్టించుకుంటారు ఇవన్నీ కోసేసి పొయ్యి మీద తెట్టించుకుంటారు అవన్నీ కలిపేసి చేసి ఇంతట్లోకి వెళ్తాడికి మాసం నాకు ఇచ్చింది ఈ మాసం నాకు ఇచ్చింది అది చెప్పింది మరి పొట్టుకిలో బాగుండేదమ్మా మళ్ళీ వచ్చాక ఊరి నుండి ఊరు వచ్చింది మళ్ళీ చేద్దాం అంతే ఈ 2 కూడా మనిషి మా తినండి మొక్కలు మొత్తం అసేం పడినారు మీరు తిన్నాడు అసేపు పడ్డాడు అంత అసేపు పడ్డా నీకే కాలేసి ఇరిపోను అనుకో అప్పుడు నువ్వు తిన్నా ఏ అంతేదే వాళ్ళు తిన్నా అయితే ఏంటి అంత పచ్చి మరేమి దాన్ని తినడానికి దాన్ని తినడానికి ఏమి మరి దాన్ని తినడానికి అమ్మా ఏమి తిందా అమ్మా గట్టి మరి ఎందుకు నువ్వు అంతే కలిసిపోవడం తోచితే అని అమ్మ నువ్వు విషయం పడతామ్మా నువ్వు ఏం చేయకమ్మా నువ్వు దేని చూసిన విషయం పడిపోతావు మరి బాబు మరి ఇంక నన్ను ఏం చేసిన విషయం పడిపోతున్నాను ఎంత పెట్టి మరి అనుకున్నాక నువ్వు 10 మూసుకుంటుంది వంటడం పెంచడం చేయడం ఏడవైనా వండుకొని అనుకున్నా చెప్తాను అంటే పాప పోయి పడి తెచ్చుకెత్తున్నాను బతికేదవా నీ ప్యానల్ మాత్రం నువ్వు తినమని తింటావా నువ్వు నీ ప్యానల్ మీద కొత్తే తింటేనే బతుకుతాను తింటావా తినవా చచ్చిపోతావు కానీ ఇప్పుడు నాది సాగు తినవా కోళ్ళు మేకలే తినేస్తావా ఇది తినేస్తావు అయ్యో అయ్యే నన్ను చూస్తాను చూస్తాను ఇప్పుడు అప్ప ఉండేస్తుంది అనుకో
అప్ప చేయితోని వండాడుతుంది. అది ఒక అమృతం నాకు. ఎందుకంటే అది ఎంత ఇదిగా ఉంటుందో దానికి అంతకంటే నాకంటే దానికి వేసాను అది వండాడుతుంది. మరి ఇంక నేను ఎవరు తిందని ఎవరు చేసిందని ఒక చిత్తన కానీ నోట్లు ఎట్టవా ఏ కుక్క మాసం ఎట్టేతండి 10 మాసాలు అయ్యాయి. కొత్త వాళ్ళు వెళ్ళాం. కొత్త వాళ్ళు వెళ్తే ఎందుకో వెళ్ళాం. ఆ రాత్రి ఉండిపోను. ఈ శనిబలాన్ని ఈ డీలరే తీసుకెళ్తే ఉండిపోను. ఆ రాత్రి ఉండిపోతే ఓటు ఉంటుంది కదా, పలానా భోజనం అట్లా ఇది, పలానా భోజనం అట్లా ఇది ఉంటుందా. అది నాకు తెలిసి ఏంటి అనుకో, ఆడికి తెలిసినా అట్లా తీసుకెళ్ళి మాసం అట్లా ఓరు బాబు ఇంత పడ్డ దుమ్ము అయితే ఒక్కటే ఇంత పువ్వు వేసిన పెరిగెట్టారు. ఒక పెరుగు ఉంది, ఒక శనం ఉంది, ఈ ముక్క ఒక్క శనం ఇంత ముక్క ఉంది. అమ్మా ఇదేట ఇంత ముక్క ఉంది, ఏదైనా వేసి ఇంత ముక్క ఉండదా అమ్మా? ఏడు చేసిన మరి అమ్మో అవుతో నువ్వు నాయన ఈ అవుతో తీసి మరి అవకాశం ఇచ్చిగానే నేను తిన్నది నేను మీసి అంటుకోను అలా అడగలేదు మా అమ్మ ఏ మాసం వాళ్ళు అడగలేదు. నేను తిన్నాను కదా వెనక అవుతో తీసేసింది. ఆ పెరుగున్నాయి నాయన, పెరుగు వనవయ్యా పెరుగు తిన్నది. మరి అడగాల్సింది అది ఏ మాసం? అదే అమ్మా ఏ మాసం ఇట్టేస్తాను నువ్వు తినియమ్మే అన్నోడు ఈ నాన్న. నాకు తిన్నాయన నాకు చనిపోతే నాకు తిరగాను వేసుకుంటాను తిని అన్నీ తిని అమ్మో తినితే బాబు ఒకనాడు బాబు గారు తెచ్చినావు చికెన్ బిర్యానీ తిన్నాను తిన్నాను అయ్యానే అయ్యా నా వల్ల కాదురా బాబు. నీకు ఎడతా నా తెచ్చే అమ్మా అలాంటి చేసి పాప తీసి అమ్మో చచ్చిపోయేటప్పుడు ఎట్టేస్తాను కదా. అది తినాలా? నన్ను తినాలా? తినేస్తా నోట్లో పడుతుందా నా నోట్లా ఎంత 5 తినేస్తాను. నా మనవరాలు ఉండిందే తింటాను. బంగారం నాకు ఉండేది గాజుది, మరికొక 2 గాజుగా అయితే మాసాలు తీసుకుపోను. అంత బాగా తినంది గాజు